తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే రాష్ట్రంలోనే అత్యల్పంగా 39.17% ఓటింగ్ హైదరాబాద్ నియోజకవర్గంలో నమోదు కావడం గమనార్హం. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40.38% పోలింగ్ నమోదవగా రాష్ట్ర రాజధాని ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు గడప దాటలేదు. హైదరాబాద్లో ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదు కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల నిబంధనలనే బేఖాతరు చేస్తూ పలు ప్రాంతాల్లో నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా, రాయలసీమ ప్రాంతాల్లో పరస్పర దాడులు కలకలం రేపాయి. ఉత్తరాంధ్రలోనూ చెదురుమదురు ఘటనలు జరిగాయి. మిగిలిన ప్రాంతాల్లో పోలిస్తే గోదావరి జిల్లాల్లోనే ఒకంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయంటున్నారు. మొత్తం మీద ఒకవైపు దాడులు, మరోవైపు ప్రలోభాల పర్వాల మధ్య ఈసారి పోలింగ్ తతంగం అత్యంత టెన్షన్ వాతావరణం మధ్య ముగిసింది. ఓటరు జాబితా విషయంలో ఈసారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరిగాయని, పల్నాడు, తెనాలి, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని మీనా వెల్లడించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చౌటుప్పల్ దగ్గరున్న పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. వైసీపీ ఆశించిన విధంగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2 రోజులుగా తెలుగుదేశం నేతలు డ్రామాలాడారని, జనం మాత్రం జగన్కి అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. వృద్ధులతో పాటు యువత కూడా ఎన్నికల్లో వైసీపీ వైపే చూసిందనే నమ్మకం ఉందన్నారు సజ్జల. ఏపీలో ఎన్డీఏ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా కూటమి వైపు ఉన్నారని, తమ గెలుపు ఖాయమన్నారు. ప్రధాని మోదీ పిలుపుతో ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరవబోతుండడం సంతోషంగా ఉందన్నారు జనసేన. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పరిహాసం పాలైంది. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉద్రిక్తంగా మారింది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు, రాళ్లు రువ్వుకోవడాలు, వాహనాల ధ్వంసం వంటి సంఘటనలతో ఉమ్మడి గుంటూరు జిల్లా అట్టుడికిపోయింది. ఏపీలో హింసాత్మక సంఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఓటరు చెంప పగలగొట్టిన ఘటన కలకలం రేపింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓ పోలింగ్ బూత్ లో ఓటరుపై చేయి చేసుకున్నారు. ఆ ఓటరు సైతం ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. వెంటనే ఎమ్మెల్యే మద్దతుదారులు ఓటరుపై రెచ్చిపోయి దాడికి తెగబడ్డారు. ఈ కేసులో ఓటరు సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి పంపించగా ఎమ్మెల్యే సుధాకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తనకు ఎమ్మెల్యే వర్గాల నుంచి ప్రాణభయం ఉందని, పోలీసులు తనకు భద్రత కల్పించాలంటున్నారు ఓటరు సుధాకర్. ముంబైలో పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల దాటికి ఘాట్కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి పలువురిని రక్షించాయి. ఐపీఎల్లో గుజరాత్ టీంకి ఊహించిన షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ అనూహ్యంగా రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఇరు జట్లకు 2 పాయింట్లు ఇస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రద్దుతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ ఇంటిబాట పట్టింది. డూ ఆర్ డై మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కి వరుణుడు గండం ఎదురవడం పట్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.